వెల్కమ్ టు జ్ఞాన ప్రసూనాంబ ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం విపత్తులు ఎవరికి జరుగుతాయి, ముఖ్యంగా విపత్తుకు కారక గ్రహాలు, కారక భావాలు ఏవి, ఇలాంటి వ్యవస్థ ఏ జాతకంలోనైనా ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాము. విపత్తులకు కారక భావాలు 4, 12 భావాలు. వాహన కారక గ్రహాలు అంటే అన్ని గ్రహాలు ఏదో ఒక వాహనానికి కారకమవుతాయి. అయితే 4వ స్థానంలో కఠిన పాపగ్రహాలు అమరి ఉంటే మరియు ఆ స్థానాధిపతి నీచమైతే, అంతేకాక 4వ స్థానాధిపతి 12వ స్థానంలో ఉండి బలహీనమైతే ఈ 3 విధులు మీ జాతకంలో ఉంటే విపత్తులు వాహనాల ద్వారా ఏర్పడతాయి అని అర్థం. లేదా వాహనాల వల్ల వృత్తి నష్టం ఏర్పడుతుంది అని అర్థం. ఉదాహరణకు, ఒక ఇన్సూరెన్స్ చేయకుండా హెవీ సరుకును లారీలో తీసుకెళ్ళి ఏదో ఒక విధంగా అవి డ్యామేజ్ అయ్యి నష్టాన్ని ఏర్పరిచితే వృత్తిలో పెద్ద నష్టాన్ని ఎదుర్కొంటారు. ఆటోమేటిక్గా ఆ సరుకుకు యజమాని అయిన వారికి మరణానికి ఈక్వల్గా ఉండే పెయిన్ అనేది అనుభవించే అవకాశం ఉంటుంది. ఇక 12 లగ్నాలకు ఎలాంటి వ్యవస్థ ఉంటే ఇలాంటివి ఏర్పడతాయో తెలుసుకుందాము. ఇంకా వాహనకారకుడైన శుక్రుడిని తీసుకుందాము. శుక్రుడు చాలా బలహీనమై ఉన్న జాతకంలో కూడా విపత్తులు, గండాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది కుటుంబంతో కూడా ట్రావెల్ చేసేప్పుడు ఏర్పడే విపత్తుగా చెప్పవచ్చు. ఎందుకంటే కాలపురుషునికి 2, 7 స్థానాలకు అధిపతి మారకాధిపతి, 2వ స్థానం కుటుంబాన్ని సూచించే స్థానం, లగ్జరీ వాహనాలకు కారకుడు శుక్రుడే. కాబట్టి ఈ శుక్రుడు గ్రహణం, అస్తంగం, నీచం మొదలైనవి పొందినప్పుడు వాహన విపత్తులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒక మేషలగ్న జాతకులకు 4వ స్థానం కర్కాటకం. ఇందులో రాహువు, కేతువు, శని వంటి పాపగ్రహాలు అమరి ఉండడం, లగ్నాధిపతి 4వ స్థానంలో నీచం కావడం, 4వ స్థానాధిపతి చంద్రుడు 8వ స్థానంలో నీచం కావడం, లేదా 12వ స్థానంలో అమావాస్య చంద్రుడిగా ఉండడం, లేదా శని రాహు కేతువులతో పీడింపబడడం, ఇలాంటివి ఉంటే విపత్తులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అదేవిధంగా శుక్రుడు బలహీనంగా ఉన్నా ఏర్పడతాయి. వృషభ లగ్న జాతకులకు రవి 4వ స్థానాధిపతి. ఈ రవి రాహువు, కేతువు, శని భగవానుని వల్ల డిస్టర్బ్ అయ్యారంటే, లేదా తీవ్రంగా బలహీనమైపోవడం వల్ల విపత్తులు ఏర్పడతాయి. 12వ స్థానంలో ఉన్న ఉచ్చం అవుతారు. కానీ అక్కడ కూడా శని రాహు కేతువులతో కలిసి ఉన్నారంటే పెద్ద పెద్ద విపత్తులను లేదా వృత్తిలో పెద్ద పెద్ద నష్టాలను ఎదుర్కొంటారు. ఎందుకంటే 4వ స్థానాధిపతి వ్యయ స్థానంలో ఉచ్చం అవుతారు. కాబట్టి ఇది జాగ్రత్తగా గమనించాలి. ఒక మిథున లగ్న జాతకం 4వ స్థానాధిపతి లగ్నాధిపతి బుధుడు. కాబట్టి బుధుడు బలహీన స్థితిలో ఉండడం మరియు 12వ స్థానంలో అధిక పాపగ్రహాలతో కలిసి ఉన్న, 4వ స్థానంలో అధిక పాపగ్రహాలు ఉన్న విపత్తులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కర్కాటక లగ్నం 4వ స్థానాధిపతి బాధకాధిపతి శుక్రుడే వస్తారు. మోస్ట్లీ కర్కాటక లగ్నం వాళ్ళు వాహనాలకు డ్రైవర్ను ఉంచుకుంటే మంచిది. వీళ్ళు వాహనాన్ని స్వంతంగా డ్రైవ్ చేస్తే విపత్తులు ఏర్పడతాయి. ఇతర లగ్నాల కంటే వీళ్లకు కొంచెం విపత్తులు ఏర్పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఇవి మకర లగ్నానికి కూడా అన్వయిస్తాయి. వీళ్లకు కూడా 4వ స్థానాధిపతి బాధకాధిపతి కుజుడు. కాలపురుష చక్రానికి 8మాధిపతి కూడా కుజుడే. సో కుటుంబంతో కలిసి వాహనంలో ట్రావెల్ చేసే కర్కాటక లగ్న జాతకులు డ్రైవర్ను పెట్టుకొని ప్రయాణం చేస్తే మంచిది. ఎందుకంటే కాలపురుష చక్రానికి కుటుంబ స్థానం వీళ్లకు బాధక స్థానంగా వస్తుంది. కాబట్టి ఈ వ్యవస్థ ఉంటుంది.
వీళ్లకు 4వ స్థానంలో శని ఉచ్చం అనే స్థితిలో ఉండడం, రాహుకేతువులు ఉండడం, ఆ స్థానాధిపతి శుక్రుడు నీచం పొందడం, బలహీన స్థితిలో ఉండడం వల్ల విపత్తులు ఏర్పడతాయి. ఇంకా కర్కాటక లగ్నానికి 12వ స్థానంలో బుధుడు బలంగా ఉన్నాడంటేనే విపత్తు ఏర్పడుతుంది. ఇది గమనించాలి. సింహ లగ్నానికి సంబంధించినంత వరకు 4వ స్థానాధిపతి కుజుడు 12వ స్థానంలో నీచ బలంతో ఉన్నప్పుడు జీవితంలో ఏదో ఒక టైంలో విపత్తును సంధించే అవకాశం సహజంగానే ఉంటుంది. అదేవిధంగా 4వ స్థానంలో పాపగ్రహాలు ఉండడం అంటే శని 4వ స్థానంలో ఉండడం, రాహుకేతువులు ఉండడం విపత్తులను ఏర్పరిచే స్థితి ఉంటుంది. కన్యా లగ్నానికి గురు భగవానుడు బాధకాధిపతి మరియు 4వ స్థానాధిపతిగా వస్తారు. కాబట్టి 4వ స్థానంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు అంటే ధనుస్సులో అధిక పాపగ్రహాలు ఉన్నప్పుడు విపత్తులు ఏర్పడతాయి. అంతేకాక గురువు 12వ స్థానంలో ఉండి అధిక పాపగ్రహాల కలయిక కలిగి ఉన్న విపత్తు ఏర్పడుతుంది. వాహనకారకుడైన శుక్రుడు లగ్నంలో నీచమనే స్థితిని పొంది ప్రాపర్గా నీచభంగం కాలేదంటే విపత్తులు ఏర్పడతాయి. తులాలగ్న జాతకులకు 4వ స్థానమనే మకరానికి శని అధిపతి అయ్యి 7వ స్థానంలో నీచం దిగ్బలాన్ని పొందినప్పుడు వాహన విపత్తులు, చిక్కులు ఏర్పడే అవకాశం అధికంగా ఉంటుంది. అదే శని భగవానుడు మిత్రస్థానమనే 12వ స్థానంలో బలహీనంగా ఉన్నా, రాహువు కేతువు కుజులతో సంబంధం కలిగి ఉన్నా విపత్తును ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇది కాక కుజ శనులు ఒకే రాశిలో ఉన్నారంటే 5 డిగ్రీల లోపల కలిసి ఉన్నారంటే వీళ్లకు కూడా వాహన విపత్తులు మొదలైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుజ శనులిద్దరూ విపత్తులను ఏర్పరచే గ్రహాలు. వృశ్చిక లగ్న జాతకులకు 4వ స్థానం కాలపురుష చక్రానికి 11వ స్థానం బాధక స్థానం కుంభం. ఈ స్థానాధిపతి శని 12వ స్థానంలో ఉచ్చం అనే స్థితిలో ఉండి కూడా రాహుకేతువుల కనెక్టివిటీ ఉంటే తీవ్రమైన వినాశకరమైన ప్రమాదాలు ఏర్పడతాయి. లగ్నానికి శని శత్రుగ్రహం. అంతేకాక 4వ స్థానంలో పాపగ్రహాలు ఉన్న విపత్తులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇంకా శుక్రుడు స్పాయిల్ అయి ఉంటే కూడా విపత్తులు ఏర్పడతాయి. ధనుసు లగ్న జాతకులకు లగ్నాధిపతి గురువే 4వ స్థానాధిపతి కాబట్టి గురువు 2వ స్థానంలో నీచం కావడం, 12వ స్థానం వృశ్చికంలో శని రాహు కేతువులతో కలిసి ఉండడం, 4వ స్థానంలో అధిక పాపగ్రహాలు అమరి ఉండడం, 6వ స్థానాధిపతి శుక్రుడు 4వ స్థానంలో ఉచ్చం అనే స్థితిలో ఉన్న విపత్తులు సంధించే అవకాశం ఉంటుంది. వీళ్ళు వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మకర లగ్నానికి 4వ స్థానాధిపతి కుజుడే, 11వ స్థానానికి బాధక స్థానానికి అధిపతి. మ్యాక్సిమం వీళ్ళు వాహనాలు నడిపించేప్పుడు కూడా మంచి డ్రైవర్ను పెట్టుకొని నడిపిస్తే మంచిది. వీళ్లకు కర్కాటకంలో కుజుడు నీచమనే స్థితిలో ఉంటే కఠిన విపత్తులను సంధించే అవకాశం. అదే కుజుడు 12వ స్థానంలో పాపగ్రహాలతో కలిసి ఉండడం లేదా మేషంలో పాపగ్రహాలు అధిక బలంతో ఉండడం, ఇంకా అష్టమాధిపతి రవి ఉచ్చ స్థితిలో ఉన్న వాహన విపత్తు నిశ్చయం. చిన్న లెవెల పెద్ద లెవెల అనేది దశాభుక్తులు నిర్ణయిస్తాయి. ఇక కుంభలగ్న జాతకులకు వాహనకారకుడనే శుక్రుడు 4వ స్థానాధిపతిగాను 12వ స్థానంలో అతిమిత్ర స్థానమనే స్థితిలో ఉన్న రాహువు కేతువు శని కుజుల వంటి పాపగ్రహాలతో సంబంధం కలిగి ఉంటే వాహన విపత్తులను సంధించే అవకాశం ఉంటుంది. శుక్రుడు కన్యలో నీచమనే స్థితిలో ఉన్న అనుకోకుండా ఆకస్మిక విపత్తులను ఎదుర్కొనే అవకాశం అధికంగా ఉంటుంది. అదేవిధంగా 4వ స్థానంలో అధిక పాపగ్రహాలు ఉన్న 6వ స్థానాధిపతి చంద్రుడు 4వ స్థానంలో ఉచ్చం అయినా వీళ్లకు విపత్తులు ఏ సమయంలోనైనా జరగవచ్చు. ముఖ్యంగా రాత్రి సమయాలలో జరుగుతాయి. సో
కుంభలగ్న జాతకులకు 4వ స్థానంలో చంద్రుడు ఉచ్చస్థితిలో పౌర్ణమి చంద్రుడుగా ఉంటే చాలా అవకాశాలు ఉంటాయి. దశాభుక్తులను అనుసరించి ఏర్పడతాయి. మీన లగ్న జాతకులకు 4వ స్థానం మిథునం, అధిపతి బుధుడు. లగ్నంలోనే నీచం కావడం, 12వ స్థానంలో అధిక పాపగ్రహాలతో కలిసి ఉండడం, 4వ స్థానంలో పాపగ్రహాలు అమరి ఉండడం, వీళ్లకు వాహనకారకుడనే శుక్రుడు ఉచ్చం కావడం వల్ల వాహన విపత్తులు ఏర్పడతాయి. సో 4వ స్థానం స్పాయిల్ అయి ఉండి 4వ స్థానాధిపతి నీచం అయి 4వ స్థానంలో అధిక పాపగ్రహాలు ఉండి వాహనకారకుడైన శుక్రుడు స్పాయిల్ అయ్యి 4వ స్థానాధిపతి 12వ స్థానంలో ఉండి పాపగ్రహాలతో కలిసి ఉంటే మీరు ఎల్లప్పుడూ ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి, వాహనాలు నడిపేప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్యమైన టాపిక్తో మీ ముందుంటాను. ధన్యవాదాలు.